Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతుగా ఉన్నటువంటి ఒక 40 వెబ్సైట్ల పైన నిషేధం విధించింది భారత ప్రభుత్వము. సో ఈ నేపథ్యంలో ఈ వెబ్సైట్స్ని ప్రభుత్వము ఎందుకు నిషేధించింది, ఈ వెబ్సైట్స్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, అట్లాగే ఖలిస్తానీ ఉద్యమం అంటే ఏంటి, అది ఎందుకోసం సాగింది, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాము. ముందు ఈ 40 వెబ్సైట్లని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ అనేటువంటి సంస్థ. ఈ సంస్థ అమెరికా కేంద్రంగా ఈ వెబ్సైట్లను నడిపిస్తుంది. సో ఇప్పుడు కేంద్ర హోంశాఖ సూచనల ఆధారంగా ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఈ 40 వెబ్సైట్లని నిషేధించింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థని గతేడాదే నిషేధించింది హోంశాఖ. ఇప్పుడేమో ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఈ సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న వెబ్సైట్లను నిషేధించింది. కానీ లాస్ట్ ఇయర్ ఈ సంస్థనే నిషేధించింది భారత హోంశాఖ. దీనికి కారణం ఏంటి అంటే, ఇది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతుంది అని చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టము అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ప్రకారము భారత్లో నిషేధించబడిన సంస్థ ఈ సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ల ద్వారా ఏం చేస్తుంది ఈ సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ? ఈ వెబ్సైట్ల ద్వారా వేర్పాటువాద చర్యలకు మద్దతు ఇస్తుంది అనేది దీనిపైన ఉన్నటువంటి ఆరోపణ. సిక్స్ ఫర్ జస్టిస్ అనేటువంటి సంస్థ తన వేర్పాటువాద ఎజెండాలో భాగంగా సిక్కు ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోంది ఈ సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ. ఈ సంస్థ ఖలిస్తాన్ ఉద్యమానికి బహిరంగ మద్దతిస్తూ భారతదేశం యొక్క సార్వభౌమత్వానికి అట్లాగే సమగ్రతకి సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలోనే ఐటీ చట్టంలోని సెక్షన్ 69A ఆధారంగా భారత ప్రభుత్వము ఈ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి 40 వెబ్సైట్లని నిషేధించింది. మీకు తెలుసు, సైబర్ స్పేస్కి సంబంధించి భారత్లో ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ నోడల్ అథారిటీగా వ్యవహరిస్తుంది. సో ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఈ 40 వెబ్సైట్ల పైన నిషేధం విధించబడ్డది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడేమో ఈ వెబ్సైట్స్ ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న వెబ్సైట్స్ అని చూసాం కదా. ఇదే నెలలో భారత ప్రభుత్వము ఖలిస్తాన్ ఉద్యమంతో సంబంధం ఉన్నటువంటి 9 మంది వ్యక్తులని ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఈ 9 మంది ఉగ్రవాదులలో 4 పాకిస్తాన్ కేంద్రంగా తమ ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ మొత్తం మనం డిస్కస్ చేసిన టాపిక్ చుట్టూ తిరిగిన ఉద్యమం ఖలిస్తాన్ ఉద్యమం. ఒకటేమో సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇస్తుంది, అట్లాగే ఈ సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వెబ్సైట్స్ ఖలిస్తాన్ ఉద్యమానికి అనుకూలంగా సిక్కు ప్రజాభిప్రాయ సేకరణను జరుపుతున్నాయి. అట్లాగే ఇదే నెలలో 9 మంది వ్యక్తులని, ఖలిస్తాన్ ఉద్యమంతో సంబంధం ఉన్న 9 మంది వ్యక్తులని భారత ప్రభుత్వము ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు ఖలిస్తాన్ ఉద్యమం అంటే ఏంటి, ఖలిస్తాన్ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు సాగించారు, ఎట్లా జరిగింది, ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ ఖలిస్తాన్ ఉద్యమం గురించి మీరు ఇంతకు ముందుకు చదవకపోయినప్పటికీ జస్ట్ సరదాగా వినండి, ఒక స్టోరీలా వినండి, ఈజీగా అర్థమవుతుంది. ఖలిస్తాన్ ఉద్యమము సిక్కు జాతీయవాద ఉద్యమము. ఇది వాయువ్య భారత్లో, అంటే మన పంజాబ్ ఉన్నటువంటి ప్రదేశంలో సాయుధ పోరాటం లేదా రాజకీయాల ద్వారా సిక్కు ప్రజలకి స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టినటువంటి ఉద్యమం ఈ ఖలిస్తాన్ ఉద్యమం. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం కాదు, స్వతంత్ర దేశం కోసం జరిగినటువంటి ఉద్యమం అన్నమాట. సో సిక్కు ప్రజల ప్రదేశాలన్నీ కలిపి ఒక ప్రత్యేక రాజ్యాన్ని సృష్టించడమే ఈ ఖలిస్తాన్ ఉద్యమం యొక్క లక్ష్యం. ఈ ఖలిస్తాన్ ఉద్యమం గురించి పూర్తి స్థాయిలో అర్థం అవ్వాలి అంటే మనం కొంచెం 1947 ఆ టైంలోకి వెళ్ళాలి. సో స్టార్టింగ్ నుంచి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానివల్ల మీకు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది. పంజాబ్లో 1907 కంటే ముందు నుంచే మతతత్వం ఉంది. హిందూ, ముస్లిం, సిక్కు మతాల మధ్య మతతత్వపు భావనలు ఉన్నాయి. 1947 తర్వాత కూడా ఆ మతతత్వపు భావనలు కొనసాగినాయి. అయితే ఈ 1947 నాటి మతతత్వపు భావనలే
1980లలో వేర్పాటువాదానికి, ఉగ్రవాదానికి దారితీసినాయి. దీంతో పాటు ఈ మతతత్వానికి తోడుగా సిక్కులలో ఉన్నటువంటి అసంతృప్తి కూడా తోడైంది. సిక్కులలో అసంతృప్తి ఎందుకు అంటే 1947లో దేశ విభజన జరిగిన టైంలో తమ సారవంతమైన భూములు పాకిస్తాన్‌కు వెళ్ళాయనే భావన పంజాబ్‌లో ఉన్నటువంటి కొంతమంది సిక్కులలో ఉందన్నమాట. సో ఒకవైపేమో సిక్కులలో ఉన్నటువంటి అసంతృప్తి, అట్లాగే మరొక వైపేమో మతతత్వపు భావనలు. ఇట్లాంటి పరిస్థితుల మధ్యన సిక్కులలో బాగా ప్రాబల్యం ఉన్నటువంటి అకాలీదళ్ అనే పార్టీ పంజాబ్ సుబా ఉద్యమాన్ని ప్రారంభించింది. పంజాబ్ సుబా ఉద్యమం ఏంటి అంటే సిక్కు ప్రజలకు సంబంధించి భాషా ప్రాతిపదికన పంజాబీ మాట్లాడే ప్రజల అందరినీ ఒకటిగా ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలనేది ఈ పంజాబ్ సుబా ఉద్యమం యొక్క డిమాండ్. సో ఇందులో కేవలం భాషా ప్రాతిపదికన ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ మాత్రమే లేదు. ఇందులో కొంచెం మతతత్వపు భావనలు కూడా ఉన్నాయి కాబట్టి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఈ కొత్త రాష్ట్రాన్ని పంజాబీ భాష ప్రాతిపదికన ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పుకోలేదు. ఆ అభ్యర్థనని తిరస్కరించింది. సో అలా తిరస్కరించడం మాత్రమే కాకుండా పంజాబ్లో పాటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ని పంజాబ్లో కలిపింది. అంటే పంజాబ్ ఉన్న ప్రాంతాన్ని విభజించమని అక్కడ ఉన్నటువంటి సిక్కులు కోరితే దానికి అదనంగా ఒక కొత్త ప్రాంతాన్ని తీసుకొచ్చి పంజాబ్కి కలిపింది. సో ఇట్లాంటి పరిస్థితుల మధ్యన కొన్ని హింసాయుత ఉద్యమాల తర్వాత 1966లో మొత్తానికి ఈ అకాలీదళ్ ఉద్యమం ఫలించింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. అంటే పంజాబీ మాట్లాడే ప్రజల మొత్తాన్ని కలిపి పంజాబ్, అట్లాగే హిందీ మాట్లాడే ప్రజలతోటి హర్యానా, ఇలా 2 రాష్ట్రాలని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చండీగఢ్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. ఈ పంజాబ్లో అప్పటి వరకు పంజాబ్లో ఉన్నటువంటి కొన్ని కొండ ప్రాంతాలనేమో హిమాచల్ ప్రదేశ్లో కలిపారు. సో ఇది ఇప్పుడున్నటువంటి మనం ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్నటువంటి పంజాబ్ ఏర్పాటుకు సంబంధించిన అంశం. అయితే ఇలా 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి కదా, పంజాబ్ ఆ తర్వాత హర్యానా. ఎప్పుడైనా చూడండి, కామన్గా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఆ రాష్ట్రాల మధ్యన కొన్ని ఇష్యూస్, డిస్ప్యూట్స్ ఉంటాయి. అట్లాగే ఈ పంజాబ్ అండ్ హర్యానా విషయంలో కూడా ముందు చండీగఢ్ పైన వివాదం ఏర్పడింది. ఆ తర్వాత రావి, బియాస్ ఈ 2 నదులకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్యన నీటి పంపకాలకు సంబంధించి కూడా వివాదాలు ఏర్పడ్డాయి. ఒక విధంగా ఈ వివాదాలు ఖలిస్తాన్ ఉద్యమ ఏర్పాటుకు కారణమైనవి. అయితే ఈ ఖలిస్తాన్ ఉద్యమం ఏర్పాటు అనేది ఈ పంజాబ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ఉద్యమం మాత్రమే కాదు, ఇది 1940స్లో కూడా ఉంది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది. ఉద్యమకారులు చెప్తున్న అంశం ప్రకారము ఈ చండీగఢ్ వివాదము, రావి, బియాస్ నదులు ఇట్లాంటి అంశాలు. కానీ పొలిటికల్గా ఆలోచించినప్పుడు 1972 నాటికి ఏ అకాలీదళ్ అయితే పంజాబ్ కోసం ఫైట్ చేసిందో అట్లాంటి అకాలీదళ్ ప్రభావము రాజకీయాల్లో తగ్గింది. ఒక విధంగా 1972లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పంజాబ్లో. సో దీంతో మళ్ళీ రాజకీయంగా ఏదో ఒక ఎజెండా కావాల్సి వచ్చింది అకాలీదళ్ పార్టీకి. ఇట్లాంటి పరిస్థితుల మధ్యన ఆనంద్పూర్ సాహిబా గురుద్వారా వేదికగా ఒక తీర్మానం జరిగింది. దీన్నే ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానం అని అంటారు. సో ఈ తీర్మానంలో మెన్షన్ చేసింది ఏంటి అంటే పంజాబ్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కావాలి, అట్లాగే స్వంతంగా అంతర్గత రాజ్యాంగాన్ని రూపొందించుకునే హక్కు కూడా కావాలి. ఇది ఈ ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానం. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానం తర్వాత పంజాబ్ రాజకీయాల్లో జర్నైల్ సింగ్ భింద్రన్వాలా అనే ఒక వ్యక్తి ప్రవేశించడం తర్వాత ఖలిస్తాన్ ఉద్యమం పైన ఫోకస్ పెరిగింది. సో ఆ ఖలిస్తాన్ ఉద్యమము హింసాయుతంగా మారింది. ఆ డీటెయిల్స్ ఒకసారి ఇప్పుడు చూద్దాం. పంజాబ్కి స్వయం ప్రతిపత్తి కావాలి, అట్లాగే స్వంత రాజ్యాంగం ఉండాలి అని తీర్మానించినటువంటి ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానంపై ఆ తీర్మానం జరిపినటువంటి అకాలీదళ్ ఆ తర్వాత కాలంలో పెద్దగా దృష్టి పెట్టకపోయినా ఇది జర్నైల్ సింగ్ భింద్రన్వాలే అనే వ్యక్తిని బాగా ఆకర్షించింది. జర్నైల్ సింగ్ భింద్రన్వాలే ఇతను సిక్కు మత ఉద్యమానికి సంబంధించినటువంటి నాయకుడు. సో ఇతను సిక్కులకు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేయాలనేటువంటి ఖలిస్తాన్ ఉద్యమం నుంచి ప్రేరణ పొందిన వ్యక్తి. నేను ఇంతకుముందే ఒకసారి చెప్పాను,
1940స్‌లోనే ఖలిస్తాన్ ఉద్యమానికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. అది సిక్కు ప్రజలు ఉండేటువంటి ప్రదేశాలు, ఆ ప్రాంతాలన్నీ కలిపి సిక్కులు ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకోవాలనే భావన. సో, ఇప్పటివరకి పంజాబ్‌లో ఉన్నటువంటి సిక్కులు గానివ్వండి, అకాలీదళ్ గానివ్వండి, కేవలం స్వయం ప్రతిపత్తినే కోరుకుంది. కానీ ఈ భింద్రన్‌వాలే కొత్త దేశం, చాలా ప్రమాదకరంగా ఒక కొత్త దేశం ఏర్పాటు గురించి ప్రతిపాదించాడు. సో, ఈ ఖలిస్తాన్ ఉద్యమాన్ని మళ్ళీ లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చి ఉగ్రవాద పంథాలో నడిపి తీవ్రమైన హింసకు పాల్పడ్డాడు ఈ జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే. ఈ జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే చాలా తక్కువ కాలంలోనే సిక్కు మతానికి సంబంధించి తానే సిక్కు మత పరిరక్షకుడుగా, ఒక పెద్ద నాయకుడిగా ఎదిగాడు. ఇతనికి పాకిస్తాన్‌కి సంబంధించిన ఐఎస్ఐ సహకారం గూడా అందింది. ఆయుధాలు అందించింది పాకిస్తాన్‌కి సంబంధించిన ఐఎస్ఐ. అట్లాగే ఖలిస్తాన్ తీవ్రవాదులకి, భింద్రన్‌వాలే నాయకత్వంలో పనిచేస్తున్న ఖలిస్తాన్ తీవ్రవాదులకి, ఉగ్రవాదులకి ట్రైనింగ్ గూడా ఇచ్చింది పాకిస్తాన్‌కి సంబంధించిన ఐఎస్ఐ. అప్పటికి పాకిస్తాన్ భారత్ పైన తీవ్రమైన కోపంతో ఉంది. ఇన్‌స్టంట్ రీజన్ ఏంటి అంటే, బంగ్లాదేశ్ ఏర్పాటు విషయంలో భారతదేశం కీలక పాత్ర వహించింది. దీనికి ప్రతీకారంగా ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదులను భారత్ పైన ఎగదోయాలనుకుంది పాకిస్తాన్. అందుకోసమే ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇయ్యడంతో పాటు ఆయుధాలు కూడా అందించింది. సో, ఈ ఖలిస్తాన్ ఉద్యమం ఎంత హింసాయుతంగా సాగింది అంటే, ఉన్నత పదవుల్లో, ప్రభుత్వానికి సంబంధించి ఉన్నత పదవుల్లో ఉన్నవారిని హత్యలకు పాల్పడడం లాంటి చాలా హింసాయుత పద్ధతుల ద్వారా ఈ ఖలిస్తాన్ ఉద్యమం సాగింది. ఈ హింస ఒకానొక దశలో చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోవడంతో భారత ప్రభుత్వము ఈ ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణచివేయడానికి నిర్ణయించుకుంది. అందులో భాగంగా 1984 జూన్ మొదటి వారంలో భారత ప్రభుత్వానికి చెందినటువంటి మిలిటరీ ఆపరేషన్ జరిగింది. ఈ మిలిటరీ ఆపరేషన్‌నే ఆపరేషన్ బ్లూ స్టార్ అంటారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి భవనాల్లో దాక్కున్న భింద్రన్‌వాలేతో పాటు అతని నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఉగ్రవాదులని అదుపులో తీసుకోవాలనుకుంది భారత ప్రభుత్వం. కానీ అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి సేకరించినటువంటి అధునాతన ఆయుధాలతో మన భారత ప్రభుత్వ బలగాలపైన తిరిగి దాడికి పాల్పడడానికి ప్రయత్నించడంతో భారత సైన్యం కూడా అదే స్థాయిలో స్పందించింది. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్‌లో జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేతో పాటు అతనితో ఉన్నటువంటి వందలాది మంది ఉగ్రవాదులని నిర్మూలించగలిగింది భారత సైన్యం. సో, ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అంటే, ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ సిక్కుల వ్యతిరేకిగా ముద్రపడ్డారు. సో, మీకు తెలుసు, సిక్కు సెక్యూరిటీ గార్డులు ఇందిరాగాంధీని ఆ తర్వాత హత్య చేశారు. సో, ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత భారతదేశంలో దేశవ్యాప్తంగా సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు జరిగాయి. సిక్కులపైన దాడులు కూడా జరిగాయి. మొత్తానికి 1980 నుంచి 90ల వరకి ఈ ఖలిస్తాన్ ఉద్యమము చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. ఆ తర్వాత పంజాబ్ ప్రభుత్వము, పంజాబ్ పోలీస్ యంత్రాంగము ఈ ఉద్యమాన్ని, అక్కడున్న ఉగ్రవాదులని చాలా అణచివేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ఖలిస్తాన్ ఉద్యమము నిద్రాణంగా ఉంది. యుఎస్, యూకే, కెనడాలో స్థిరపడ్డటువంటి కొంతమంది సిక్కు ఎన్ఆర్ఐలు, వీళ్ళు సిద్ధాంతపరంగా ఈ ఖలిస్తాన్ ఉద్యమానికి, ఉద్యమకారులకు సహాయం అందిస్తున్నారు. అట్లాగే పాకిస్తాన్‌కి సంబంధించిన ఐఎస్ఐ సహకారం కూడా ఈ ఖలిస్తాన్ ఉద్యమానికి అందుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉద్యమానికి సంబంధించి ఏమాత్రం కదలికలు కనిపించినా భారత హోంశాఖ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఎందుకంటే మన దేశంలో మరొక దేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం అనేది అది భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకి సవాల్ విసిరినట్టుగా అవుతుంది. కాబట్టి ఈ సంస్థకి సహకరించే వ్యక్తుల్ని, ఈ సంస్థకి సంబంధించిన వెబ్‌సైట్‌లని, ఆర్గనైజేషన్స్‌ని అన్నింటిని నిషేధిస్తుంది భారత ప్రభుత్వం. సో, ఇది యుఎస్ కేంద్రంగా సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ నడుపుతున్నటువంటి 40 వెబ్‌సైట్‌లని భారత ప్రభుత్వం బ్యాన్ చేయడానికి సంబంధించిన న్యూస్ యొక్క వివరణ, అట్లాగే ఖలిస్తాన్ ఉద్యమానికి సంబంధించిన వివరణ. థాంక్ యూ.